ఒక్కసారి బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాలా? హలో, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి దొడ్డిపల్లి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హీలియోస్ హాస్పిటల్స్, తిరుపతి. నిన్ననే నా దగ్గరికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. అతనికి బ్లడ్ ప్రెషర్ చూస్తే 240/160 మిల్లీమీటర్స్ బీపీ ఉంది. నేను అడిగాను, బీపీ మీకు ఎన్ని రోజులుగా ఉందంటే సంవత్సరం రోజులుగా ఉందని చెప్పాడు. ఏం చెప్పాడంటే, సంవత్సరం ముందు సార్ 170 బీపీ ఉంది, మరి ఎందుకు మెడిసిన్స్ వాడలేదు అంటే, సార్ ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాడుకుంటానే ఉండాలని వాడలేదు అని చెప్పాడు. అంటే గత సంవత్సరం రోజులుగా ఆయనకి బీపీ 170 నుంచి పెరుగుతూ ఈరోజు 240 మిల్లీమీటర్స్కి బీపీ వచ్చిందనమాట. సో గత సంవత్సరం రోజులుగా ఆయన శరీరంలో ముఖ్యమైన అవయవాలు అంటే గుండె కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ అధిక ఒత్తిడిలో పనిచేస్తున్నాయి. సో ఇట్లా అధిక ఒత్తిడిలో పనిచేసి ఏమవుతాయంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, కిడ్నీ ఫెయిల్ అయిపోవడము, ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కసారి బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని చెప్పేసి మందులు వాడకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. మీరు బీపీ 170, 180 ఇట్లా ఉన్నప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి బీపీని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ దానికి తగిన మందులు వాడుకుంటూ బీపీ 140 లోపల మెయింటైన్ చేస్తే మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు నేను చెప్పినట్టు గుండె, మెదడు, కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోగలం.